ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తుంది. పరిశుద్ధ గ్రంథములో నుంచి జకరియా గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నారు. యూదా వారిని నాకు విల్లుగాను వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. సియోను నా కుమారులు రేపుచున్నారు, శూరులు ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగింతును. ఇదిగో ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్న మాటలో యూదా వారినేమో బాణములు వేసేటువంటి వాటి ఇల్లునుగాను, యూదా వారినేమో బాణములుగా నేను చేసి ఉన్నాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవుని సన్నిధిలో దేవుని పిల్లలు ఒక బాణములు వంటి వారని వర్ణించి చెప్తున్నాడు. బాణములు అనేది మీరు ఇక్కడ గమనిస్తే ఒక ఆయుధములు వంటి వారు. ఎఫ్రాయిము వారిని నేను బాణములుగా చేసేదనని చెప్తున్నాడు. ఈ బాణములు అనేది ఒక ఆయుధము. అందుకని మీరు గమనించాలి, 127వ కీర్తన 4వ వచనములో ఏమంటున్నారు అక్కడ? ఇదిగో బలవంతుల చేతిలో బాణములు వంటి వారు. బలవంతులు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయినటువంటి బలవంతుడైనటువంటి ఆయన చేతిలో ఒక బాణములుగా మనం ఉండాలి, మీరుండాలి. విశ్వాస జీవితంలో మీరు గమనించాలి, ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొందుకున్నామని, దేవుని యొద్దకు వెళుతున్నామని, దేవునితో సహవాసము కలిగి ఉన్నారు. మీరు సామాన్యులు కాదు, బైబిల్ చెప్తుంది. ఒక బాణముల వంటి వారు, అంటే ఒక ఆయుధములుగా దేవుడు ఆయన చేతిలో మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, చెక్కుకొని ఉన్నాడు. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ బాణములంటే కొన్నిసార్లు మీరు చూడండి, కొన్ని మైనస్సులు అపవాది చేతిలో కూడా ఉన్నాయి. కొన్ని ఆయుధాలు అపవాది చేతిలో ఉన్న ఆయుధాలుగా మీరు మారకూడదు. దేవుడు బలమైన చేతిలో మీరు బాణముల వంటి వారుగా ఉన్నారు. అపవాది యొక్క చేతిలో ఉన్న ఆయుధాలు ఉన్నాయి. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయములో 16వ వచనములో దైవజనుడు పౌలు అంటాడు, ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలును పట్టుకొని దానితో మీరు దుష్టుని యొక్క అగ్ని బాణములను అగ్ని బాణములను ఆర్పుటకు శక్తిమంతులై ఉందురు. ఇప్పుడు దుష్టుడి చేతిలో ఏమున్నాయంటే అగ్ని బాణములు ఉన్నాయి. విశ్వాసము చేత మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే, ఎఫ్రాయిము మీరు బాణముల వంటి వారని దేవుని చేతిలో ఒక ఆయుధముగా, బలవంతుని చేతిలో బాణములుగా ఉండాలి. లేకపోతే అపవాది చేతిలో అగ్ని బాణాలు. కొన్నిసార్లు చూడండి, దేవుడికి ఉపయోగకరమైనటువంటి పనులు చేయరు, అపవాది పనులన్నీ చేస్తుంటారు. సంఘాన్ని పాడు చేయటానికి, సంఘానికి వెళ్ళే వాళ్ళ మీద కొన్ని మాటలు, అగ్ని కలిగిన మాటలు, పనికిరాని మాటలు, పనికిరానిటువంటి తలంపులు. అంటే వీళ్ళు ఎవరి చేతిలో ఉన్నారంటే అపవాది చేతిలో ఉన్న అగ్ని బాణములు వంటి వారు వీళ్ళు. చాలా జాగ్రత్తగా గమనించాలి. పాడు చేస్తుంటారు, ప్రార్థన పాడు చేస్తుంటారు, ఆత్మీయతను పాడు చేస్తుంటారు. సాతాను చేతుల్లో ఉన్నటువంటి అనుభవాలు కొన్ని కుటుంబాల్లో భర్తలో ఉంటారు, భార్యలో ఉంటారు, పిల్లల్లో ఉంటారు. ఈరోజు నీ కుటుంబము దేవుని చేతుల్లో ఒక బాణములుగా ఉండాలి. దేవుడు పని విషయములో, ప్రార్థన విషయములో, ఆత్మీయ విషయములో వ్యతిరేకమైనటువంటి బాణాలుగా ఉండకూడదు. ఇవి అగ్ని బాణాలు. సాతాను చేతుల్లో ఉన్నటువంటి అనుభవాలు కనపడుతున్నాయి. అందుకనే కీర్తన గ్రంథము 91వ కీర్తన 5వ వచనములో మీరు చదివితే, రాత్రి వేళ కలుగు భయాలు ఉన్నాయి, పగటి వేళ ఎగురు బాణములకైన అంటాడు అక్కడ. పగటి వేళ ఎగురు బాణములు ఉన్నాయి. పాడు చేసేవి ఇవన్నీ, పాడు చేసేటువంటి ఆయుధాలు కాదు. మనం యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి ఆయన చేతుల్లో బలమైనటువంటి ఆయుధాలుగా ఉండటానికి దేవుడు మనల్ని నియమించుకొని ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథములో
20వ అధ్యాయం 20వ వచనం చూస్తే ఇక్కడ మనం గమనించాలి, గురి చూసి ప్రయోగించినట్లు నేను 3 బాణములను దాని ప్రక్కన కొట్టెను. ఇక్కడ మీరు గమనించాలి, గురి చూసి ప్రయోగించే బాణములుగా ఉండాలి. ఈ బాణములకు ఉండవలసినటువంటి ఏంటిదంటే గురి. ఈ గురి ఎవరనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే మనకు గురి అయి ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తే మనకు గురి అయి ఉన్నాడండి. చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభు వారు మనకి గురి కలిగినటువంటి ఆయన కృపలో మనల్ని స్థిరపరచుటకు గొప్ప దేవుడై ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకని వాక్యం చెప్తున్నటువంటి విషయంలో ఆత్మ సంబంధమైన విషయాలను గురించి మనకు తెలియజేస్తున్నమాట. ఇప్పుడు మనం గురి నిలుపుకున్నది దేవుడి మీదన, లోక సంబంధమైన వాటి మీద నువ్వు గుర్తుంచుకోవాలి. ఏ ఆయుధముగా ఉండాలి, ఏ ఆయుధముగా ఉన్నావు, చాలా జాగ్రత్త. వాక్యం చెప్తున్నటువంటి విషయములు దేవుడు ఆత్మ సంబంధమైన విషయాలను మనతో చెప్తున్నటువంటి మాటలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకటి, మనము లేఖనము సెలవిచ్చినటువంటి మాటల్లో గురి కలిగిన ఆయుధముగా ఉండాలి. గురి కలిగిన ఆయుధముగా ఉండాలి. అందుకని కీర్తన గ్రంథములో 16వ అధ్యాయం 8వ వచనంలో చదువుతున్నాం, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుకొని ఉన్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఈ భక్తుడు నేను కదల్చబడనని చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? సదాకాలము దేవుడి మీదే గురి నిలుపుకొని ఉన్నాడు. గురి నిలుపుకొని ఉన్నాడు. ఈరోజు వాక్యము చెప్తున్నటువంటి మాటల్లో గమనించాలి. ఎఫ్రాయిము ఇదిగో ఒక బాణముల వంటి వారుగా ఉన్నారు. దేవుడి చేతిలో బలమైనటువంటి ఆయుధముగా ఉండాలి. రెండవది మనం గమనించాలి, ఏమై ఉన్నదంటే దేవుని మీదే గురి పెట్టుకున్న ఆయుధముగా ఉండాలి. లేకపోతే అపవాది చేతుల్లో పడిపోయే అవకాశాలు ఉన్నాయి. మూడోది, ఇక్కడ మనం చూసినట్లయితే సదాకాలము దేవుడి మీదే గురి నిలుపుకున్నాడు కాబట్టి నేను కదల్చబడను. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ఆత్మీయ జీవితంలో నిన్ను ఒక ఆయుధముగా దేవుడు చేశాడు. ఇంకా మనం చూస్తే వాడుగల మరి బాణముల వంటి వారు అంటాడు ఆయన. వాడుగలగా కలిగిన బాణములు అంటే ఏంటో తెలుసండి? పదును కలిగినది. పదును కలిగి ఆయుధము పదును లేకపోతే మొద్దుబారిపోతే తన బలమంతా ఉపయోగించబడవలసిన పరిస్థితి వస్తుంది. షార్ప్నెస్ లేకపోతే, పదును లేకపోతే. అందుకనే ప్రతిరోజు వాక్యముతో మనకి పదును పెడుతుంటాడు దేవుడు. ఆత్మీయ జీవితంలో సమ్మగిల్లిపోకూడదు, ప్రార్థన జీవితంలో వెనకపడిపోకూడదు, సంఘానికి దూరం అయిపోకూడదు. యేసు రాకడ సమీపంగా ఉంది. యేసు రక్తము చేత కడగబడినటువంటి ప్రతి ఒక్కరూ దేవుని చేతిలో ఒక ఆయుధములుగా ఉపయోగించబడాలి. అంతేగాని సాతాను చేతుల్లో ఒక కీలు బొమ్మగా తిరగకూడదండి. అపవాది చేతుల్లో నుంచి తప్పించాలి. అందుకని వాక్యం చెప్తున్నమాట, మీరు ఆయన చేతిలో ఒక ఆయుధము వంటి వారు. బాణములకు ఉండవలసింది ఏంటంటే, ఆ ఆయుధానికి ఉండవలసింది గురి, యేసుక్రీస్తు మీద గురి. రెండోది, నువ్వు షార్ప్నెస్ అంటే పదును కలిగిన ఆయుధంగా ఉండాలి. అప్పుడు నువ్వు చేసే ప్రతి ఒక్కటి అక్కడ షార్ప్గా ఉండటం, దేవుడు ఆత్మీయతలో స్థిరపరచబడతాం. చాలామంది ప్రార్థన చేస్తుంటారు, ఆత్మీయతలో నడిపించబడుతుంటారు, కానీ ఏమున్నదంట? మొదటి ఉన్న ఆసక్తి తుదమట్టుకోండి. అందుకనే మీరు మాందులు కాక, మీకు కలిగిన వైరాగ్యం, మీకు కలిగినటువంటి ఆసక్తి, అవనే మోసపుచ్చాడు సాతాను. కాబట్టి మీకున్న సరళత నుంచి పాడు చేయనేమో అని నాకు భయంగా ఉందని దైవజనుడు పౌలు. కాబట్టి మీకున్న ఆసక్తి, షార్ప్నెస్ దేవుడి మీద, ఆత్మీయత మీద, సంఘం మీద, ప్రార్థన మీద, నీకిచ్చిన రక్షణ మీద జాగ్రత్తగా కాపాడు. నువ్వు సామాన్యులు కాదు, దేవుని చేతిలో ఒక ఆయుధముగా మీరు ఉండవలసిన వారై ఉన్నారు. మీరు ఒక ఆయుధములు కాబట్టి అట్టి రీతిగా ఉండటానికి నువ్వు గురి దేవుడి మీదే నిలుపుకో. పదును కలిగినటువంటి ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో. దేవుడు నిన్ను అన్ని విషయాల్లో కూడా ఆయన నిన్ను ఒక బలవంతుడు చేతుల్లో బాణములు వంటి వారిగా నిన్ను చేసెను. ఆయన కృప నీకు తోడయుండి మనకందరికీ కార్యములు సఫలపరచబడును గాక. ప్రార్థించాలి. మహాపరిశుద్ధుడా,
ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగో నాయనా, ఎఫ్రాయిము మీరు బాణములు వంటి వారని వాక్యం చెప్తున్నమాట. బాణములకు ఆయుధములు ఉండవలసింది బలవంతుని చేతులు. బలవంతుని చేతులు, ఆ బలవంతుడు నీవే అని బైబిల్ చెప్తుంది. యేసయ్య, అలాగునే ఈ ఆయుధానికి ఉండవలసినటువంటి మొదటి లక్షణం, గురి మీ మీదే నిలుపుకో. గురి మీ మీదే నిలుపు. ఎందుకంటే మీరు ప్రయోగించాలి. ఇదిగో నాయన నా ప్రభువా. రెండోది, షార్ప్నెస్, పదును కలిగినటువంటిదిగా. ప్రతి విషయంలో ఎక్కడ ఆత్మీయతలో బలహీనమైపోతున్నారు, ఆసక్తి తగ్గిపోతుంది, ఆత్మబలము తగ్గిపోతుంది, మీరే నాయన పదును పెట్టి కొన్నిసార్లు బలమంతా ఉపయోగించవలసిన పరిస్థితి. ఎందుకంటే మొద్దుబారిపోయినటువంటి ఆయుధముగా ఉండకూడదు. మీ ఆత్మచేత మరింత పదును పెట్టి మీ కృపలో స్థిరపరిచి ప్రార్థన శక్తిని, ప్రార్థన బలం, ప్రార్థన ఆయుధము కలిగిన వారుగా మీ బిడ్డలను నాయన మరింతగా మీరు లేవనెత్తి సహాయం చేయండి. సర్వ మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునిలో వచ్చిన పరిశుద్ధ